తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్సిడెంట్ చూసుకుంటే ఆడపిల్లలకి చదువు కంటే విద్య కంటే మానవ ప్రాణాలు చాలా ముఖ్యం అని అంటారు కదా. మరి అసలు 300 కెమెరాలు, ఆ వీడియోస్, మరి అమ్మాయి హాస్టల్లో వీడియోలు వెళ్ళి అబ్బాయిల హాస్టల్లో అక్కడ టెలికాస్ట్ అవ్వడము, ఇదంతా ఎలా అంటారు సార్? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది పర్వర్టెడ్ వే ఆఫ్ లైఫ్. వీళ్ళు నిజంగా ఈ పర్వర్ట్ అయిన వాళ్ళే ఇట్లా వెధవ పనులు చేస్తారు. ఒకటి ఏమిటంటే వాళ్ళకి తల్లిదండ్రులు, సమాజం పైన గౌరవం లేని వాళ్ళు, అదేవిధంగా వాళ్ళకి చదువు కంటే ఇట్లా వెధవ పనుల మీదనే ఆసక్తి ఉండేవాళ్ళు, కొందరు ఏదన్నా వెధవ పని చేసి డబ్బులు సంపాదించాలనుకునేవాళ్ళు, అదే ఒకరిని చీటింగ్ చేయాలనుకునేవాళ్ళు, ఇట్లాంటి దానికి ఒకరిని బాధ పెట్టి వాళ్ళ ద్వారా డబ్బు సంపాదించాలనుకునేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి దానికి తెగిస్తారు, చేస్తారు. డెఫినెట్గా ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ఎందుకంటే ఆడపిల్లలు స్వేచ్ఛగా బాత్రూమ్ కూడా పోలేకపోతే ఇంకేముంది. కాబట్టి ఇటువంటి దానిపైన ఇన్వెస్టిగేషన్ క్షుణ్ణంగా చేయాలి. ఇప్పుడు ఏదో ఆ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంక్వైరీ చేయమన్నారు, ఎంక్వైరీనో ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. సో ఇన్వెస్టిగేషన్ కోసం ఒక రమణమ్మ అని 1996 95 బ్యాచ్ ఇన్స్పెక్టర్ని అటాచ్ చేశారు. ఆమె ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అయితే ఎవరో విజయ్ అనే ఒకరు ఆయన యొక్క స్నేహితురాలు, సహచరి మరి అంటున్నారు ఆ అమ్మాయి వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ ఉంది. సో ఆ అమ్మాయిని ముందేదో బ్లాక్మెయిల్ చేశాడని, సో తద్వారా ఆమెదేదో ఎక్కడో రూమ్లో ఇద్దరు కలిసి ఉండగా కొన్ని ఫోటోలు తీసి నువ్వు నాకు సహకరించకపోతే నీ ఫోటోలు బయట పెడతానని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి, సో కార్తీక అనే అమ్మాయిని వినబడుతుంది. ఎవరైనా కూడా సో ఆ అమ్మాయి ఎటువంటి భయంలో ఉండి ఈ కెమెరాకు పనిచేసిందో. కానీ ఒకటి వాడిని భయపెట్టే బదులు ముందుగానే పోయి పోలీసు వాళ్ళకి చెప్పి, సార్ నేను ఫ్రెండ్లీగా ఉన్నాను, ఇప్పుడు ఇవాళ రేపట్లో ఫ్రెండ్లీగా ఉండటంలో తప్పు లేదు, ఫ్రెండ్లీగా ఉంటారు అడల్ట్స్. ఈవెన్ 497 ఇట్ సెల్ఫ్ స్ట్రక్ బై ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో 497ని డిలీట్ చేసిన తర్వాత ఒక 18 ఏళ్ళు వయసు వచ్చిన అమ్మాయి కానీ, 20 ఏళ్ళు నిండిన 21 ఏళ్ళు నిండిన అబ్బాయి కానీ, పెళ్ళి అయిన వారు కానీ కానివారు కానీ సహచర్యంగా ఉండొచ్చు, లేదంటే వాళ్ళు శారీరకంగా కూడా కలవచ్చు అనేది తెలిస్తే తప్పు లేదు. అడల్టరీ ఈజ్ నాట్ ఏ అఫెన్స్ అని చేసిన దగ్గర నుంచి ఇట్లాంటివి మరీ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అది అఫెన్స్ కాదు కాబట్టి. సో ఆ విధంగా ఫ్రెండ్షిప్ ఏర్పరచుకున్నారు, బాగానే ఉంది. కానీ వాడు ఆ అమ్మాయిని పావుగా, అది నిజమే అయితే ఆ అమ్మాయిని పావుగా వాడుకొని ఆ అమ్మాయి న్యూడ్ పిక్స్ తీసి భయపెట్టి భయభ్రాంతులను చేసి, తద్వారా ఆ అమ్మాయి ద్వారా ఈ బాత్రూముల్లో కొందరు 10 బాత్రూములు అంటున్నారు, కొందరు చాలా బాత్రూములు అంటున్నారు, ఆ బాత్రూములు పెట్టి 300 అంటున్నారు, 200 అంటున్నారు, ఏదో సహజంగా తెలియదు. ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఎన్ని కెమెరాలు పెట్టారు, ఎవరు రికార్డింగ్ చేశారు, ఆ రికార్డింగ్ చేసింది ఎవరికి అమ్మారు, ఎంతకు అమ్మారు, ఆ కొన్నవాడు ఎక్కడైనా అప్లోడ్ చేశాడా, వాడు ఎవరికైనా ఈ బ్లూ ఫిల్మ్ వాళ్ళకి ఎవరికైనా అమ్మాడా, ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. అదే కాకుండా చాలా సున్నితమైన సమస్య. ఎందుకంటే ఒకవేళ పొరపాటున రికార్డింగ్ చేసిన తర్వాత ఎక్కడి అప్లోడ్ చేయకుండా పోయే ఉంటే ఏవైతే ల్యాప్టాప్స్, తర్వాత టెలిఫోన్స్, సెల్ ఫోన్స్ ఉన్నాయో అన్నింటిలో డిలీట్ చేసి ఎవరైతే సంబంధికులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే మిగతా వాళ్ళకు కూడా ఒక లెసన్ లాగా ఉండాలి. ఇటువంటివి చేస్తే వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి ఇటువంటి దారుణానికి ఎవరు పాల్పడవద్దు అనేటువంటి మెసేజ్ సమాజానికి పంపించాలి అంటే ఈ కేసులో క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, నిజానిజాలు తేలాలి. ఎవరైతే దీనికి సంబంధికులు ఉన్నారో, ఎవరైతే దీన్ని పాల్పడినారో వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనండి, ఇంకో డబ్బున్న బ్యాక్గ్రౌండ్ అనండి, బ్యూరోక్రాట్ ఐఏఎస్ కొడుకో, ఐపీఎస్ కొడుకో, లేకపోతే మినిస్టర్ కొడుకో, లేకపోతే ఎమ్మెల్యే కొడుకో అనేది వెనక ముందు చూడకుండా ఇటువంటి దానిని కఠినంగా మొగ్గలోనే ఇన్వెస్టిగేషన్ చేసి దుంచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా చేయకపోతే సమాజంలో ఎవరు తిరగలేరు, ఎక్కడ బ్రతకలేము. కాబట్టి డెఫినెట్గా ఇతని పైన, ఈ అబ్బాయి పైన, ఆ అమ్మాయి పైన సో క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసి శిక్షలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇంకా ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో, ఆ కెమెరా ఎక్కడ సెక్యూర్ చేశారు,
ఎంత కొనుక్కొచ్చారు, ఎన్ని రోజులైంది కొని, ఆ తీసుకున్న ఇవి కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్మారా, ఇవంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే దీని ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు ఉపశమనం ఉంటుంది. అవన్నీ డిలీట్ చేయాలి ముఖ్యంగా. రైట్ సార్, ఇప్పుడు ఈ విజయ్ కార్తిక్ని పక్కన పెడితే ఇది వ్యవహారం అనేది 2 నెలల నుంచే జరుగుతుంది అనేది ఒక వార్త. ఇంకోటి ఏంటంటే కాలేజ్ యాజమాన్యం కూడా దీంట్లో భాగం అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఒక మాట ఇక్కడ, గుడ్లవల్లేరు ఎస్ఆర్ కాలేజ్ ఫోటో చూస్తేనే చెప్తుంది ఓ 10-15 ఏళ్ళ 15-20 ఏళ్ళ నుంచి కాలేజ్ ఉంది. కాలేజీ పెట్టేది ఎందుకోసం, డబ్బులు సంపాదించడానికి. యాజమాన్యం ఇంత దారుణానికి పాల్పడుతుందా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఒకసారి ఇట్లా వెధవ ప్రచారం జరిగితే ఎవరు పోతారు వాళ్ళ దగ్గర కాలేజీకి? హూ విల్ టేక్ ది సీట్స్? కాబట్టి యాజమాన్యం ఐ డోంట్ థింక్. కాకపోతే ఇక్కడ పనిచేసే ట్యూటర్సో లేకపోతే ఇంకోళ్ళు ఆకతాయిలుగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరైనా దీంట్లో తెలిసినా చూసినా చూడనట్టు పోయింటే వ్యవహరించుంటే తప్పలేము. కానీ యాజమాన్యము, ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ప్రోత్సహించరు. ఎందుకంటే బ్రతుకుదెరువు, అది లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇటువంటి వాళ్ళని ఎత్తిన వాళ్ళని మట్టేసుకోలేరు కదా. ఎంతో దారుణము చేయని చర్య అది. కాలేజ్ వాళ్ళే ఉన్నారంటే వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయవచ్చు. కాబట్టి ఐ డోంట్ థింక్. కాకపోతే అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాజమాన్యానికి తెలియకుండా వాళ్ళు పాల్పడేయడానికి ఆస్కారం ఉంది డెఫినెట్గా. సో ఎవరైతే ఈ అమ్మాయి ఉందో స్వర్ణ కార్తిక, తన యొక్క బిహేవియర్ కూడా చాలా ప్రౌడిష్గా ఉంది. అమ్మాయిలు వచ్చి వాళ్ళందరూ అమ్మాయిని గట్టిగా అడిగినప్పుడు ఏం చేస్తారో చేసుకొని అనడం, ఫింగర్ చూపించడం, ఇవన్నీ కూడా ఇప్పుడు న్యూస్ అయితే మనకి రన్నింగ్లో ఉంది. అంత ప్రౌడిష్గా. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది అంటారు? అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా బలమైనది బ్యాక్గ్రౌండ్ ఉంది అంటారు అంత ప్రౌడ్గా బిహేవ్ చేయడానికి? అది హియర్సేనే, మీరు నేను విన్నదే. అంతేగాని ఇతర వాళ్ళు చెప్తున్నారు చెయ్యి ఊపినారని. ఇప్పుడు మీతో ప్రేమగా ఉన్నాననుకోండి, మిమ్మల్ని నాకు ఉమ్మొచ్చి ఉంచితే అరే నా మీద పడిందని తుడిచేసుకుంటావు. మీకు నాకు కాలేదనుకోండి, ఒక 50 అడుగుల దూరంలో నేను ఉమ్మేసినా ఈ కొడుకు నన్ను చూసి ఉమ్మేశాడు అనుకుంటారు. అట్లాగే ఉంటుంది. అమ్మాయి ఆగండి మీరేం మాట్లాడద్దని ఏళ్ళు చూపించింది అనుకోండి, ప్రేమగానే వద్దండి ప్లీజ్ అని. ఆ వేలు చూపించడానికి ఎన్నో తరహాలు ఆలోచించుకుంటారు. కాబట్టి మనం యాక్చువల్గా అక్కడ చూసి ఏ టోన్లో మాట్లాడింది, బహుశా మీరు చెప్పింది కూడా జరగవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ లేని అమ్మాయి, తల్లిదండ్రులు అంటే సమాజం అంటే భక్తి గౌరవం లేని అబ్బాయిలు డెఫినెట్గా ఆ విధంగా బిహేవ్ చేయడానికి ఎదురు తిరగడానికి ఆస్కారం ఉంది. అది కాకుండా కొందరు మెంటలీ పర్వర్టెడ్ ఉంటారు, అబ్బాయిలు ఉంటారు అమ్మాయిలు ఉంటారు. అటువంటి వాళ్ళు అంటే నార్కోటిక్స్కి సపోజ్ నార్కోటిక్స్ తీసుకునే అమ్మాయిలు ఉన్నారనుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండరు, ఎదురు తిరుగుతారు, ఏమైనా చేస్తారు. సో అట్లయినా ఉండొచ్చు, చెప్పలేము. లేదు ఈ సమాజంతో నాకు సంబంధం లేదు, నేనే మహారాజు, నేనే మంత్రి, నేనే సేవకుడు అనుకునే మనస్తత్వం ఉండేవాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేయొచ్చు. జనరల్గా నార్మల్గా బిహేవియర్ ఉండేవాళ్ళు ఆ విధంగా మాట్లాడరు. లేదు మీరు చెప్పినట్టు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నాకుంది, నా వెనకాల లక్షల కోట్ల ఆస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ వాళ్ళెవరూ ఈ విధంగా ఉంటారని నేను అనుకోను. సో ఇప్పుడు కాలేజ్లో ఉండే ఈ అబ్బాయిలు అంటే ఇప్పుడు అమ్మాయిని టీజ్ చేయడము, ఆట పట్టించడము, ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే, ఇట్లా కెమెరాస్ పెట్టి వాళ్ళని నగ్నంగా ఆ వీడియోలు తీయడము, దాన్ని వేరే వాళ్ళకి పంపించడం, అంటే ఇదంతా ఎలా సార్ కాలేజ్లో పిల్లలకి ఆ మెంటాలిటీ? ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ మధ్య కాలంలో చిన్నగా ఎవరో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో జరిగింది. అది లేకుండా తనంతకు తానే సొంతంగా తను ఒంటరిగానే చూసుకోవడానికి జరగలేదు. మీరు చూడండి, నార్కోటిక్స్కి ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళు ఒకరి ద్వారా ఒకరికి ఈ జాడ్యాన్ని అంటించేస్తారు. అదేవిధంగా ఇది కూడా ఒకడు, అరే నేను స్పై కెమెరా పెట్టాను, ఫలానా XYZ అమ్మాయిది న్యూడ్ పిక్ ఉంది చూడంటే, అరే ఇక్కడ పెట్టినావా, దాంట్లో పెట్టరా, నేను ఐ విల్ ఆల్సో పార్టిసిపేట్, నేను అమ్మాయికి డబ్బులు లేదా బట్టలు కొనిచ్చి ఏదైనా చెయ్యి, లేదా భయపెట్టు, బ్లాక్మెయిల్ చేయి అని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆ విధంగా జరిగి ఉంటుంది. ఆ అమ్మకి ఇంకో విషయం ఇక్కడ ఏదో బయటకు వస్తుంది, ఆ అమ్మాయికి అబ్బాయికి ఇంకో వాళ్ళ ఫ్రెండ్కి కొత్త బైక్స్ కొన్నారంట. ఎవరైతే పిక్స్ అమ్మారో, పిక్సో లేకపోతే రికార్డింగ్సో, ఇది అమ్మి మోటార్ సైకిల్స్, హై ఎండ్ మోటార్ సైకిల్స్ కొనుక్కున్నారని.
బట్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది అది నిజమో అబద్ధమో. ఇదంతా హియర్స్ ఎవిడెన్స్. అన్లెస్ కాంక్రీట్గా పోయి ఇన్వెస్టిగేట్ చేసి ఎవరెవరు రికార్డింగ్ అయినాయా, ఆ కెమెరాలు సీజ్ చేయాలా, వాళ్ళ ల్యాప్టాప్లు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఒకసారి ల్యాప్టాప్లో డిలీట్ చేసిన తర్వాత వీళ్ళు ఎవరెవరికి ఇచ్చిందని ఉంటాయి కొన్ని. ఎస్. సో వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. అతి ముఖ్యంగా ముందు చేయాల్సిన పని ఏమంటే పోలీసులు ఆ ఏవైతే రికార్డింగ్స్ ఉన్నాయో మొత్తం సెక్యూర్ చేయాలా, ఆ ఇన్స్ట్రుమెంట్లు ఏమైతే ఉన్నాయో మొత్తం ఇన్స్ట్రుమెంట్లు, తర్వాత వీళ్ళు ఎవరెవరికి అమ్మారో వాళ్ళను అందరినీ క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ముందు ఏవైతే రికార్డింగ్స్ ఉన్నాయో అవి తమ స్వాధీనంలోకి తీసుకోవాలా. ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళకి ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి. థ్యాంక్ యూ సార్.